విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో మూడో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా లాంగ్ స్కెడ్యూల్ ముగిసింది. 30 రోజుల సుదీర్ఘ స్కెడ్యూల్లో మేకర్స్ ప్రధాన తారాగణం, పాటలు మరియు యాక్షన్ పార్ట్తో కూడిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. చిత్ర యూనిట్ సభ్యులతో కూడా ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. మేకింగ్ వీడియోలో వెంకటేష్ సాంప్రదాయ దుస్తులలో కళ్ళద్దాలతో కనిపిస్తుండగా, ఐశ్వర్య రాజేష్ అతని భార్య భాగ్య పాత్రలో క్లాసిక్ చీరను ధరించి, మీనాక్షి చౌదరి తన మాజీ ప్రేయసి మీనాక్షి పాత్రలో ట్రెండింగ్ లుక్ లో కనిపిస్తున్నారు. కేరళలోని మున్నార్ దగ్గర ఇంటర్వల్ సీక్వెన్స్ చిత్రీకరించినట్లు దర్శకుడు అనిల్ రావుపూడి వెల్లడించారు. ఆద్యాంతం నవ్వులు పూయిస్తూ సరదాగా సాగిన వీడియో చివర్లో చిత్ర టైటిల్ సంక్రాంతికి వస్తున్నామని తెలిపారు. ఈ ముక్కొనపు క్రైమ్ డ్రామాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం ఇస్తున్నారు. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వెంకటేష్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో F2, F3 అనే 2 మూవీస్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ 2 సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. అయితే ఈ 2 సినిమాలను వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించారు. ఈ సినిమా తొలి స్కెడ్యూల్ ఇటీవల పొల్లాచిలో జరిగింది. సుమారు 20 రోజుల పాటు జరిగిన చిత్రీకరణలో దాదాపు ఫస్ట్ హాఫ్ షూటింగ్ పూర్తయిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాను ఎక్సలెంట్ భార్యగా ఐశ్వర్య రాజేష్, ఎక్స్ కాప్ గా విక్టరీ వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి నటించబోతున్నట్టుగా ప్రకటించింది చిత్ర యూనిట్. సైందవ్ సినిమాతో డిజాస్టర్ ని ఫేస్ చేసిన వెంకీ ఈ సినిమాతో తన మార్క్ చూపించాలని అనుకుంటున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి పండగకు ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్న వెంకటేష్ సంక్రాంతి అల్లుడు సినిమాతో బ్లాక్ బస్టర్ కొడదాడేమో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.